ఈ రోజు నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ హాఫ్ కన్సాలిడేషన్‌లో ఉంది. సెకండ్ హాఫ్ మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది గానీ, డౌన్ సైడ్‌కొచ్చింది. ఓవరాల్‌గా కన్సాలిడేషన్‌లో ఉంది. మనకి ఐటీ సెక్టార్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఆటో సెక్టార్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మిగతావన్నీ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్‌లో ఉన్నాయి. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి ఆస్ట్రాల్‌లో తీసుకున్నా. మనకి ఎప్పుడైతే ఈ లో క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా ఏంటంటే మనకి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. యాక్చువల్‌గా నేను ఇక్కడ చెక్ చేయాలన్నమాట. చూసుకున్నట్టే ప్రైస్ అనేది కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. స్టార్టింగ్ అది ఎస్ఎల్ హిట్ చేసి ప్రైస్ డౌన్ సైడ్‌కే వెళ్ళింది గానీ కన్సాలిడేషన్‌లో వెళ్ళింది. టార్గెట్ రీచ్ అవ్వలే. సో, నెక్స్ట్ వచ్చేసరికి బ్రిటానియా ఇండస్ట్రీ. సేమ్ మనకి ఇది కూడా కట్ అవుతున్నప్పుడు ఎంటర్ అయ్యా. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి సపోర్ట్ అనేది ఉంది. సో, ఇది నేను చూసుకోలే. చూసుకున్నట్టయితే ఇది నేను ఇక్కడ ఎగ్జిట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు అది ఎస్ఎల్ హిట్ అయింది. అంతకుముందు స్టాక్. సో, ఇది కూడా అట్లాగే బిహేవ్ చేస్తుందని చెప్పని నేను ట్రయల్ చేసేసా. సో, ట్రయల్ చేసిన ఎస్ఎల్ నాకు ఇక్కడే హిట్ అయ్యినట్టుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో తీసుకున్నా. మనకి ఎప్పుడైతే ఈ హై క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. కానీ నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. మనకి ఎప్పుడైతే ఒక ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి ప్రైస్ అనేది అప్ సైడ్‌కి వెళ్తుందో అప్పుడు ఎంటర్ అయ్యా. సో, చూసుకున్నట్టయితే మనకి హెవీ బయింగ్ వచ్చింది. సో, నేను క్యాండిల్ ఎండింగ్‌లో నేను ఎగ్జిట్ అయ్యా. సో, ఎందుకంటే మళ్ళీ మనకి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఎగ్జిట్ అయ్యా. సో, మనం హోల్డ్ చేసుకున్నంటే 1:5 వచ్చేది. సో, నెక్స్ట్ వచ్చేసరికి వీబీఎల్‌లో తీసుకున్న వరుణ్ బెవరేజ్. ఎప్పుడైతే మనకి ఈ లో క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్ అయ్యా. సో, చూసుకున్నట్టయితే ఇది నేను కాస్ట్ టు కాస్ట్‌గా ట్రయల్ చేశా. ప్రైస్ అనేది 50% ఎస్ఎల్ వరకొచ్చి మళ్ళీ మనకి ప్రైస్ డౌన్ సైడ్‌కి వెళ్ళింది. ఉండుంటే మనకి అబోవ్ 1.5 వచ్చేది.